ఉంటే 5 లక్షల అప్పు ఉందని మాత్రం గుర్తుపెట్టుకో. ఎక్కడ కుదురుతాడు కేసీఆర్ తెలియకుండా కుదురుతాడు. నేను ఆయన దగ్గర ఉన్నవాడు చెప్తున్నా. ఎంత అబద్ధం అంటే ఇక కరెంటు ఉన్నది, కరెంటు 24 గంటల కరెంటు నువ్వు ఇస్తలేవా అని మేమన్నాం. నీ కళ్ళు ఉన్నాయని మమ్మల్ని అన్నాడు. అరే కళ్ళు ఉన్నాయో లేవో కానీ పోదాంపా అని మేమన్నాం. ఎక్కడన్నా 24 గంటల కరెంటు వ్యవసాయాన్ని కనుక హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఉన్న దగ్గర వేరు, కానీ గ్రామీణ ప్రాంతాలు కనుక 24 అవర్స్ కనుక కరెంటు వస్తే ముక్కు నేలకు రక్తం వస్తావా అని అన్నాను. మమ్మల్ని అదరగొట్టడం లేదా అంటే కళ్ళ ముందు ప్రజలకు తెలిసిన దాన్ని కూడా ఎట్లా అదరగొడతాడో కేసీఆర్ దగ్గరనే చూసినాం మనం. మంచినైనా అదరగొట్టగలడు, చెడునైనా అదరగొట్టగలిగే శక్తి కేసీఆర్ కూడా. ఆ మాటలతో నడిచింది అలా. ఇవాళ నాకు తెలిసి చిన్నప్పుడు మేము ఇలా 40 బస్తాలు 50 బస్తాలు పండుతున్నాయి. 40 బస్తాలు 50 బస్తాలు పండినప్పటికీ కూడా బరకత లేదు. ఇవాళ బరకత లేదు. మనం ఒకప్పుడు వట్టిగా ఒక పుట్టడి వడ్లు పడితే ఓ గొప్ప చెప్పలేదు. పుట్టడి వడ్లు పడిందని చెప్పి దానికి బంతులు కొట్టి రాసులు పోసి పొత్తి పోసి దాని మీద నక్క పెట్టి అందరికి పంచంగా కమ్మరులకు కుమ్మరులకు సాగలు అందరికి పంచంగా తెగమాదిగా పంచంగా తెచ్చుకుంటే సంబరంగా ఉండేది. కానీ వల్ల 4 పుట్ల వడ్లు కాదు 5 పుట్ల వడ్లు పండినా ఎందుకు బరకత లేదు? అలా ఎందుకు బరకత? దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ మధ్య మీకు తెలుసు తెలియదు, మోడీ గారు ఈ మధ్యలో ఏమనిస్తుంది తెలుసా? ఈ ఎరువుల బాధ ఏంది, పెట్టుబడులు ఏంది, కథ ఏంది, అసలు ఒకప్పుడు వ్యవసాయం ఏంది అని చెప్పి మళ్ళీ పాత పద్ధతులు కొన్ని అయినా మనం ఆచరించకపోతే ఈ దేశంలో రైతు బాగుపడని చెప్పి భావించి మళ్ళీ మన కొత్త డైరెక్షన్ని ఇవ్వబోతున్నాడు. కానీ ఆ డైరెక్షన్ ఇంత తొందరగా అమలు కాకపోవచ్చు కానీ ఆలోచన మాత్రం చేస్తున్నాడు. మళ్ళీ గ్రామాలలో ఇవాళ మీరు అంటున్నారు ఎంత మేరకి నువ్వు ఏదైనా చూడు. ఇప్పుడు మా వెంకరెడ్డి భవన్ ఏమో ఆర్గానిక్ మాన్యూర్, రోగం రాని, క్యాన్సర్ రాని అని వాళ్ళు అంటారు చూసినావా? ఇవాళ ఇక్కడ మాత్రం ఎంత ఒకప్పుడు ఉండేనా మనకి క్యాన్సర్ రోగాలు ఉండేనా? క్యాన్సర్ రోగాలు ఎప్పుడన్నా రాచపండు పుట్టింది అంటుండే. పెద్ద రోగం ఏదైనా వస్తే రాచపండు పుట్టి చచ్చిపోయి బిడ్డ అంటుండే. ఏదైనా పెద్ద రోగం చచ్చి